గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ వెల్కమ్. పూర్తిగా మా స్థావరానికి వచ్చావన్నమాట. చూడండి ఫైస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 001. థ్యాంక్స్ ఎందుకు? నాతో చేతులు కలిపినందుకు. పొరపాటు. నీకు చెయ్యిస్తానే గాని నీతో చేతులు కలపను. గుడ్ మాటగారివే. అందుకే నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు అసహ్యం. ఈ కాకులు దూరిని కారడవిలో చూశావుగా నా సర్వస్వతంత్ర సామ్రాజ్యాన్ని. తెలుసుకున్నావుగా నా బలాన్ని బలహాన్ని. నా సమర్థత చూసిన తర్వాత కూడా నా మీద అసహ్యంగానే ఉందా? నీ సమర్థత చూశాకే నీ మీద మరింత అసహ్యం కలిగింది. ఒకసారి ఇలా చూస్తావా? అది నీ 5వ ఏడు పుట్టినరోజున మీ తాతగారు ముచ్చటపడి తీయించిన ఫోటో అవునా? అది నువ్వు స్కాట్లాండ్ యార్డ్ లో స్పెషల్ ట్రైనింగ్ అవ్వడానికి వెళ్లే ముందు తీయించుకున్న ఫోటో. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ ఫోటోలో నీ పుట్టిన తేదీ ఉంది, చనిపోయిన తేదీ వెయ్యలేదు. ఎందుకంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కాబట్టి. ఎలా ఉంది జోక్? ఇది జోకా? షూర్. దీనికి నేను నవ్వాలా ఇప్పుడు? నవ్వక తప్పదంటే నవ్వుతాను. కానీ ఈ పుస్తకం ఒక్కసారి చూడు. ఇందులో నీ పుట్టు పూర్వతరాలు తూచా తప్పకుండా రాసున్నాయి. గమ్మత్ ఏమిటంటే ఇందులో నువ్వు చచ్చే రోజు కూడా రాసుంది. అది రేపే. ఇదేలా ఉంది? తమాషగా ఉందా? ఒంటరిగా మా వలలో చిక్కుకొని ఇంకా ప్రగల్భాలు పలుకుతావు ఎందుకు? మనిషి కనిపెట్టిన మారణాయుధాలన్నింటిలోనూ దారుణమైంది డబ్బు. అది నా వద్ద ఎంత ఉందో కనీసం నీ ఊహ కూడా అంతదు. మనిషిలో ఇంకే సుగుణమో లేనప్పుడు అతనికున్న డబ్బు గురించే చెప్పుకోవాలి, తప్పదు. మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా డబ్బే కావాలి. మనుషుల బ్రతుకులు నిచ్చెనలుగా మార్చి పైకి పోవడమే ధ్యేయంగా పెట్టుకునే నీకు ఇంతకు మించి ఇంకేం తెలుసు? మా దేశానికొచ్చి మా భాష నేర్చుకుని మాలో మాకు కలకలు రేపి దేశాన్ని కబలిద్దామనుకున్న నీలాంటి దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు. దేశం దేశం అంటున్నావు. ఈ దేశం నీకేమిచ్చింది? అది నీలాంటి స్వార్థపరులు అడిగే ప్రశ్న. కానీ మా దేశ ప్రజలు దేశం వారికే ఇచ్చిందని కాక దేశానికి తావేం చేశామని ఆలోచిస్తారు. ఏముంది నీ దేశంలో? మీరు తాగే నీళ్లలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, పసి పాపలకు పట్టే పాలల్లో కల్తీ, ప్రాణాలను కాపాడాల్సిన మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ, వాళ్ల మనసుల్లో కల్తీ. నీ దేశంలో లంచం ఇవ్వకపోతే బళ్ళో సీటు, గుళ్ళో ప్రసాదం కూడా దొరకదు. కంట్లో నెలక పడితే నెలక తీసేసుకుంటే సరిపోతుంది, కనుగుడ్లు పీకేసుకోనక్కర్లేదు. సో ఈ దేశానికి శస్త్రచికిత్స చేయాలంటావు? వెల్, నీలాంటి పొగరు విగరు ఉన్న మనిషి కోసమే ఎదురు చూస్తున్నాను. నా సీట్లో నిన్ను కూర్చోపెడదాను. ఈ మనుషులందరికీ నిన్ను సుప్రీంని చేస్తాను. నా మాట కాదనక. అతిథిగా వచ్చిన వాళ్ళకి అహంకారం పనికిరాదు. ఇది అహంకారం కాదు, అభిజాత్యం. నీకు సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. అప్పుడు కూడా నీ నిర్ణయంలో మార్పు రాకపోతే క్షణ క్షణానికి మారేది నిర్ణయం ఎలా అవుతుంది? అంటే ఈ నిర్ణయమే అప్పుడు కూడా నీకు ఉంటే ఇక్కడ ఉన్న నీ ఫోటో కింద పుట్టిన తేదీతో పాటు గిట్టిన తేదీ కూడా దానంతటా అదే వచ్చి చేరుతుంది. నా స్థానంలోకి మారి ఈ దేశాన్ని పరిపాలిస్తావో లేక ప్రాణాలే విడుస్తావు? 1కి 100 సార్లు ఆలోచించుకో. బాయ్స్, సార్ ఈమెను గెస్ట్ రూమ్ కి తీసుకెళ్ళండి. ఓకే సార్. సత్రం, భోజనం, మఠం, నిద్ర ఇంకా ఎంతకాలం గురూజీ? ముక్తి దొరికేదాకా ఇది తప్పను నాయన. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక చేయనిద్దామా శిష్య? ఓం కటో కటబడచ్చట. ఎవరా మీరు? సన్నాసులారా, ఇక్కడ పడుకున్నారు? లేచి వెళ్ళి బయట పడుకోండి. వెళ్ళండి.
మీరు సన్యాసులే కదా నాయన, ఏమిటా డబాయింపు? మీరు ఇక్కడే పడుకోవాలా? అవును, ఇక్కడే పడుకోవాలి. మర్యాదగా చోటు ఖాళీ చేస్తారా లేదా? చంపేస్తాను, పొడి చేస్తాను, ఏ పాటు దొరికితే నరికేస్తా. మా గురువు గారు ముసలాడు అనుకున్నారట్రా, ఆయనకే గన కోపం వస్తే మీరు మసైపోతారు. మర్యాదగా వెళ్ళిపోండి. వీళ్ళతో గొడవ పడుతుంటే 10 మంది పోగొతారు. మన వ్యవహారం బట్ట వేలువుతుంది. మనమే వెళ్ళి అవతల పడుకుందాం. అవును రోయ్, క్షమించుకుని ఏదో తప్పైపోయింది. మీ గురించి తెలియక ఏదో వాగేశాం. మేమే అక్కడ పడుకుంటాం, మీరే ఇక్కడ పడుకోండి. పదరా. సాధువులు అన్న తర్వాత శాంతంగా ఉండాలి నాయన. చెప్తాం. ఇవిగో మీ తంబురాలు, ఆ మూలకి వెళ్ళి వాయించుకుంటూ పడుకోండి. చెప్తాం. ఏమిటి శిష్య ఇది? నువ్వు ఇంకా మారలేదా? ఈ కత్తులు కటార్లు ఏమిటి నాయన? ఆత్మరక్షణ కోసం గురువు గారు. అంతే కదా, అయితే జాగ్రత్తగా జేబులో పెట్టుకుని పడుకో నాయన. బొడ్డులో పెట్టుకుంటే కింద గుచ్చుకుంటుంది. మన ప్లాన్ ప్రకారం మన వాళ్ళ సన్యాసుల డ్రెస్సుల్లో రెడీగా ఉన్నారు. అయితే తీసుకెళ్దాం. స్వామి. ఏమి? సచ్చిదానంద స్వామి మీరేనా? అవును, నేనే నాయన. అయితే వెళదాం రండి, మీతో చాలా పని ఉంది. శిష్య పదా. ఎక్కడికి? ఎవరో భక్తులు మనకింత ప్రసాదం పెట్టడానికి రమ్మంటున్నారు శిష్య. అమ్మో, పదండి నాయన. సార్, మీరు చెప్పినట్టుగా మన పార్టీ వారిని తంబూరాలతో సహా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం. ఆ తంబూరాలు ఇలా ఇవ్వండి. మీరు సన్యాసం పుచ్చుకుంటారా? అంటే మాకు మళ్ళీ మీరు భార్యలతో బాధలు పడుతున్నారా నాయన? భార్యలతో మాకే బాధ లేదు, ఎందుకంటే మాకు అసలు భార్యలే లేరు కదా. ఆ తంబూరాలు ఎటువంటి. శభాష్, మాకు కావలసిన విలువైన వస్తువులు సమాచారం తెచ్చి మీ నిజాయితీ నిరూపించుకున్నారు. ఇప్పుడు మేము చేయవలసిన తదుపరి కర్తవ్యం ఏమిటో చెప్పండి. మా సుప్రీం దగ్గర నుంచి స్టాటస్ వచ్చే వరకు ఇక్కడే ఉండి ఏదో పని చేస్తూ ఉండండి. భోజనం చేస్తూ ఉంటాం సార్. ఏం పని చేయకుండా భోజనం పెట్టరు సార్. నాకు ఏ పని చేత కాదు సార్. ఈయన ఎల్లరికప్పుడు అల్లుడు సార్, బాగా వండి పెడితే ఆయన చేస్తాను సార్. వీళ్ళని వంట సెక్షన్ తీసుకెళ్ళండి. సారీ. మేడం, మేడం, ఈ రోజు పొద్దున్న నుంచి మైక్ నోట్లో నుంచి చాలా చంపేస్తా. మేడం, మన డిపార్ట్మెంట్ ప్లాన్ ప్రకారం మారువేషాల్లో వీళ్ళని కట ఫటక్ చటక్ చేసి ఇక్కడ చేరాం. వెరీ గుడ్. ఫర్దర్ గా మరి ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. అలాగే మేడం. రేపు వీళ్ళందరికీ స్పెషల్ మీల్స్ తయారు చేస్తున్నాం. వెరీ వెరీ స్పెషల్. పొరపాటున కూడా ఆ మీల్స్ మీరు తీసుకోకండి. లంచ్ టైం అయిన 10 నిమిషాలకి మీరు బయటకు వచ్చేయచ్చు.